బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్లు రామగుండం, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. ఈ 5 సభ్యులు కమిటీని ఏప్రిల్ 30, 2024న ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలను విశ్లేషించనుంది. బ్యారేజీల నిర్మాణ సమగ్రతను కాపాడేందుకు, ఆధారపడిన సమాజాల జీవనోపాధిని రక్షించేందుకు అవసరమైన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఏలూరు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గున్నంపల్లి సమీపంలోని బుట్టాయిగూడెం కాలనీ వద్ద హైవే దాటుకుంటూ ప్రవహించే వాగు బ్రిడ్జి గోడను ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టి అదుపు తప్పి రహదారిపై తిరగబడింది. ప్రమాదంలో 2కి స్వల్ప గాయాలు కావడంతో హైవే పెట్రోలింగ్ పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు రహదారిపై కాకుండా వాగు కాలువలో పడి ఉంటే ప్రమాద తీవ్రత భయంకరంగా ఉండేదని స్థానికులు తెలిపారు. ఏలూరు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గున్నంపల్లి సమీపంలోని బుట్టాయిగూడెం కాలనీ వద్ద హైవే దాటుకుంటూ ప్రవహించే వాగు బ్రిడ్జి గోడను ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. అదుపు తప్పి రహదారిపై తిరగబడింది. ప్రమాదంలో 2కి స్వల్ప గాయాలు కావడంతో హైవే పెట్రోలింగ్ పోలీసు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు రహదారిపై కాకుండా వాగు కాలువలో పడి ఉంటే ప్రమాద తీవ్రత భయంకరంగా ఉండేదని స్థానికులు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పాకిస్తాన్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతుంది. భారత్ సైలెన్స్ను అర్థం చేసుకోలేక పాక్ సతమతమవుతుంది. ఈ క్రమంలో పీఓపీపై ప్రధానంగా పాక్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. 1000 మదర్సలను అధికారులు మూసేశారు. ఉగ్రవాదులను ఇప్పటికే సైనిక శిబిరాలకు పాక్ ఆర్మీ తరలించారు. అలాగే పీఓకేలో ప్రజలను అప్రమత్తం చేశారు. 2 నెలలకు సరిపడ ఆహార పదార్థాలు స్టోర్ చేసుకోవాలని పాక్ సూచించింది. పౌరులు బంకర్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతుంది. భారత్ సైలెన్స్ను అర్థం చేసుకోలేక పాక్ సతమతమవుతుంది. ఈ క్రమంలో పీఓకేపై ప్రధానంగా పాక్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. 1000 మదర్సాలను అధికారులు మూసేశారు. ఉగ్రవాదులను ఇప్పటికే సైనిక శిబిరాలకు పాక్ ఆర్మీ తరలించారు. అలాగే పీఓకేలలో ప్రజలను అప్రమత్తం చేశారు. 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు స్టోర్ చేసుకోవాలని పాక్ సూచించింది. పౌరుల బంకర్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, మనం చూస్తున్నాం ఏదైతే పాకిస్తాన్ ఓవైపు మేము యుద్ధ సన్నద్ధతలో మునిగిపోయామని చెబుతోంది. వాళ్ళు ఏదైతే వెనకాల నుంచి బ్యాక్ స్టాబింగ్ చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మనం ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్ కు సంబంధించిన పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం కానివ్వండి, హెచ్చరికలు జారీ చేసే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర మూకలు కానివ్వండి, ఉగ్ర సంస్థలన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అందులో ఉన్న మదరసాల ద్వారానే వాళ్లను అలా మోటివేట్ చేస్తుందని గతంలో కూడా ఎప్పటి నుంచో మనకు దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తుంటాయి, విమర్శలు వెలువెత్తుతుంటాయి. అందులో భాగంగానే ఏదైతే పీఓకేలో ఉన్న మదరసాలు దాదాపుగా 1000కి పైగా మదరసాలు, అందులో వేలాది మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రావద్దని చెప్పడంతో పాటు అక్కడ రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళు బహిరంగ సభల్లాగానే బహిరంగంగానే అందరినీ వాళ్ళు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకోవడం అన్నది ఇవాళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అదే సందర్భంలో ఖచ్చితంగా యుద్ధం రాబోతోంది కాబట్టి వచ్చే 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను మీరు స్టోర్ చేసుకోండి. మేము ఒకవేళ యుద్ధమే అనివార్యమై యుద్ధం కానీ ఒకవేళ జరిగితే మేము సైరన్ మోగిస్తాము. సైరన్ మోగిన ప్రతిసారి మీరు బంకర్లో వెళ్లి దాక్కోవాలి అన్న విషయాన్ని వాళ్ళకు అఫీషియల్ గా అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు సంబంధించి ఎప్పటి నుంచో ఒక రకమైన వివాదం చెలరేగిన నేపథ్యంగానే కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైననే భారత్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి భారత్ మాట్లాడుతోంది ఉగ్రవాదులు కానివ్వండి, ఉగ్రవాద సంస్థలు కానివ్వండి వాటిని తుదముట్టించడం అన్నది మా బాధ్యత అని తీసుకున్నప్పుడు ఓవైపు మనము మావోయిస్టులను గమనించినప్పుడు కూడా కర్రెగుట్టలో ఎవరైతే దాదాపు 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారన్నప్పుడు పూర్తిగా వాటిని చుట్టుముట్టి అక్కడ ఖాళీ చేసి వాళ్ళను తుదముట్టించి దాన్ని ఎట్లయితే వశపరుచుకునే ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా పీఓకేను కూడా వశపరచుకోవడం ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడం ద్వారానే భారత్ ఈ యుద్ధం కానివ్వండి ఇతర వాటిలో గెలిచే అవకాశం ఉంది, లేదా గెలిచినట్టుగా మనము భావించాల్సిన అవసరం ఉంది అని ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పీఓకేని ఇప్పుడు భారత్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది పూర్తి స్థలాలకు సమాచారం. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము భారత్ ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకుంటే పీఓకేకి అనుకుని ఉన్న ప్రాంతాలని ఫస్ట్ స్వాధీనపరుచుకుంటే అందులో భాగంగానే అక్కడ ఉన్న మదరసాలు దాదాపుగా 1000కి పైగా మదరసాలు అక్కడ ఉన్నాయి. అందులో ప్రతిరోజు చాలా మంది అక్కడ నేర్చుకుంటుంటారు కాబట్టి చదువు కాబట్టి ఫస్ట్ ఆ మదరసాల మీద టార్గెట్ చేసే అవకాశం ఉంది. అవన్నీ ఉగ్రవాదులకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ గా భారత్ భావిస్తుంది కాబట్టి వాటిని నాశనం చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే ఆ మదరసాలు మొత్తం పూర్తిగా మూసివేసి దానికి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో వాళ్ళందరినీ కూడా అక్కడికి రావద్దని చెప్పడంతో పాటు 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు స్టోర్ చేసుకోవడం ద్వారా యుద్ధం అన్నది అనివార్యమైతే అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది కాకూడదని చెప్తున్నారు. కానీ అక్కడున్న పౌరులు మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారన్న సమాచారం అయితే మనకుంది. అందులో భాగంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు గతంలో మేము భారతదేశానికి సంబంధించిన వాళ్ళకి కాదు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళము అని చెప్పేవాళ్ళు. అయితే ఆ తర్వాత భారత్ లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పాకిస్తాన్ లో తిండి కూడా లేని సందర్భంలో ఒకవేళ నిజంగానే వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు భారత్ తో కలవడానికి ఇష్టపడుతున్నారు అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా పాకిస్తాన్ సంబంధించిన కానివ్వండి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళకున్న ఆలోచన ఎలా ఉందనే విషయాన్ని వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కువ మంది భారత్ తో కలిసే ఆలోచన చేస్తున్నారు అన్న సమాచారం ఉంది. కాబట్టి కేవలం అక్కడ ఏవైతే మద్రాసాలు ఉన్నాయో అవి అడ్డుగా నిలబడ్డాయి కాబట్టి వాటిని ఫస్ట్ క్లోజ్ చేయడం ద్వారా వాటిని తుదముట్టించి దాని నుంచి ముందుకు వెళ్తే మాత్రం పాక్ అన్నది దీనిలో ఎలాగో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పీఓకే కూడా భారత్ లో భాగస్వామి అయ్యే అవకాశం అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
విశాఖ జిల్లా సింహాచలంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తవగా నేడు ప్రభుత్వానికి ఆ నివేదిక అందజేయనుంది. గోడ కూలి భక్తులు మరణించిన దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో త్రిసభ్య కమిషన్లో లోతుగా విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా విశాఖ సర్క్యూట్ హౌస్లో 20 మందిని విచారించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్టు సమాచారం. కాగా ఆలనిగోడ నిర్మాణం హడావుడిగా నాణ్యత లేకుండా కట్టడం వల్లే ఇలా జరిగిందని విచారణ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ వెల్లడించారు. గోడ డిజైన్, మెటీరియల్ విషయంలో కాంట్రాక్టర్ ఎలాంటి బాధ్యత తీసుకోలేదన్నారు. కూలిన గోడ నమూనాను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. మరోవైపు ప్రమాదంలో మరణించిన భక్తుల మృతదేహాలపై బంగారమైందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసులు ఇదంతా అసత్యమని ప్రచారమని, చనిపోయిన వారి బంగారు నగలను వారి బంధువులకు అప్పగించినట్టు స్పష్టం చేశారు. సింహాచలం ఘటనపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక రిటైనింగ్ వాల్ అనేది అది నాసికరంగా కట్టడం జరిగింది. దాని వలన అది రెయిన్ ఫౌల్ అంటే వర్షం పడేటప్పుడు అది కూలిపోయింది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ అది అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా, అంటే ఆ వర్షంలో అది అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండే దానికి ఏమైనా బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఆ వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము. అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్నీ దానికి సంబంధించిన మెషర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్గా అనలైజ్ చేసినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు ఫిక్స్ ఇట్. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది అందరూ ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు. ఒరిజినల్గా ఈ ప్రసాదం స్కీమ్ కింద ఏదైతే శాంక్షన్ చేసి ఉన్నాయో దానిలో ఉన్న ఒరిజినల్ వర్క్ ప్లాన్ ప్రకారం ఉన్న ఒక వర్క్ కాదు. సబ్సిక్వెంట్గా కొన్ని అంటే ఒరిజినల్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. సో దాని ఆధారంగానే ఈ యొక్క వర్క్ అక్కడ చేపట్టాల్సి వచ్చింది అనేది ప్రాథమికంగా వాళ్ళందరూ చెప్తున్నది. సో అది చేసేటప్పుడు దానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అది ఏ దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏముండాలి, దానికి డిజైన్ ఏముండాలి, దాంట్లో ఏ మెటీరియల్ వాడుకోవాలి, అన్ని అంశాల మీద ఇంకా ఆధారాలు చూడాల్సిన అవసరం ఉంది. మాకు ప్రిలిమినరీగా చెప్పడం అనేది ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అది కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంతో త్వరితగతిలో చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. మళ్ళీ డీటెయిల్గా వెళ్తుంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. దానిలో కొన్ని మార్పులు జరిగినాయి. ఇదొకటి మాత్రం కాదు, లాస్ట్ 1 yearలో కూడా కొన్ని అంటే అది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. 2018లో చేసిన టెంపుల్